వెల్కమ్ టు శ్రావణి కిచెన్. గులాబ్ జాముని పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వారు కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. నేను అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడటానికి. గులాబ్ జామున్ చాలా స్పాంజీగా వచ్చేట్లు చేయాలంటే నేను చెప్పబోయే కొన్ని టిప్స్ని పాటిస్తే చాలు, మీరు కూడా ఇలాంటి స్పాంజీ సాఫ్ట్ గులాబ్ జామున్ని తయారు చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా గులాబ్ జామున్ చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మార్కెట్లో దొరికే గులాబ్ జామున్ ప్యాకెట్ని తీసుకోండి. కట్ చేసి ఒక బౌల్లోకి ఇలా పొడిని తీసుకోండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకుందాం. అలానే ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ వేసి బాగా మిక్స్ చేయండి. మరి ఎక్కువగా ప్రెస్ చేస్తూ కాకుండా సున్నితంగా కలపండి. ఇలా సాఫ్ట్గా కలిపాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు పిండిని సెట్ అవనిద్దాం. పిండి సెట్ అయ్యేలోపు పాకాన్ని ప్రిపేర్ చేద్దాం. 1 కప్పు గులాబ్ జాము పిండి వేస్తే 2.5 నుండి 3 కప్పుల వరకు పంచదారను తీసుకోండి. ఇలా మెజర్ చేసి తీసుకుంటే స్వీట్ అయినా పాకమైనా కరెక్ట్గా సరిపోతాయి. ఇందులోనే 3 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. పాకం తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇందులోనే 2-3 యాలకులను కూడా వేసుకుందాం. మీరు యాలకుల పొడిని వేస్తుంటే చివర్లో యాడ్ చేయండి. ఇలా చక్కెర కరిగి మరగడం స్టార్ట్ అయ్యాక మరో 5 నుండి 7 నిమిషాలు మరిగించండి. ఇలా 7 నిమిషాలు పాకం బాగా మరిగిన తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని వేసి కలుపుకుందాం. నిమ్మరసం వేయడం వలన చక్కెర మళ్ళీ తిరిగి గడ్డకట్టకుండా ఉంటుంది. గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు పిండిని తీసుకొని గులాబ్ జామున్ చేసుకుందాం. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. అలా చేస్తేనే మీకు గులాబ్ జామున్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేసినట్లు చేయండి. ఆ తర్వాత సాఫ్ట్గా రౌండ్ బాల్స్లా చేయాలి. ఇలా చేస్తే గులాబ్ జామున్స్ పైన క్రాక్స్ వంటివి రాకుండా చక్కగా వస్తాయి. ఇలాగే పిండి మొత్తం కూడా గులాబ్ జామున్ చేసుకుందాం. ఇలా చేసిన గులాబ్ జామున్స్ని ఫ్రై చేద్దాం. ఫ్రై చేసేటప్పుడు ఈ చిన్న చిట్కాను పాటించండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేయాలి. ఆయిల్ టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలి. ఎలా చూడాలంటే ముందుగా ఒక చిన్న పిండి ముద్దను వేయండి. ఇలా చిన్న బబుల్స్ లా వస్తుంటే గులాబ్ జామున్ ఫ్రై చేయడానికి ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్లో ఉన్నట్లు. ఇప్పుడు ఒక్కొక్కటి నిదానంగా యాడ్ చేసుకుందాం. వీటిని కేవలం లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే ఫ్రై చేయండి. అప్పుడే గులాబ్ జామున్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. లేకపోతే మీరు పాకంలో వేయగానే లోపల పిండి పిండిలా తడిగా ఉంటుంది. ఇలా చుట్టూ తిప్పుతూ ఈవెన్గా బాగా ఫ్రై చేయండి. మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసేసుకుందాం. ఇలాగే అన్నిటినీ కూడా ఫ్రై చేద్దాం. ఫ్రై చేసి గులాబ్ జామున్స్ని పాకంలో వేసేటప్పుడు పాకం కాస్త గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇవి కూడా ఫ్రై అయ్యాక పాకంలో వేసుకుందాం. ఒక 20-30 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా స్పాంజీగా ఉండే గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. వీటిని అలా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. సూపర్ టేస్టీగా చక్కగా వచ్చాయి. మీరు కూడా ఈ టిప్స్తో ట్రై చేయండి. పర్ఫెక్ట్ గులాబ్